మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ పృథు మహారాజు యొక్క జననం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత పృథ్వీని ఆయన ఏ విధంగా ఆవును చేసి లేగదూడల కింద ఎవరెవరిని చేసి వారి దగ్గర నుంచి ఏమేమిటి తీసుకోగలుగుతారు ప్రజలంతా అన్నది మనం చెప్పుకున్నాం అన్నమాట. తర్వాత మన్వంతరాలు. ఈ మన్వంతరాలు అన్న శీర్షిక వచ్చేసరికల వైవస్వతపు మనువు జననం ఇందులో చెప్తున్నారు మనకి. అది ఈ శ్రద్ధగా వింటున్న జనమేజయుడిని చూసిన వైశంపాయనుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారనమాట. ఏమని చెప్తున్నారు? అలా ముల్లోకాల వారి అభిష్టాలను నెరవేర్చిన భూదేవి ఆనాటి నుండి ధాత్రి అని విధాత్రి అని పావని అన్న పేర్లతోటి ప్రసిద్ధురాలైంది అని చెప్పారు. తర్వాత పృథు చక్రవర్తి కోరిక మేరకు అతనికి పుత్రికై పృథ్వీ అని కూడా పిలువబడింది ఆవిడ అంటూ చెప్పారు. ఆ సార్వభౌముని పరిపాలనలో సకల సస్యాలతోటి రత్నరాశులతోటి అనేక గ్రామాలు నగరాలు కళకళ్లాడిపోయేవి. అలాగే వేదాంగవేత్తులైన విప్రులకు, పరాక్రమవంతులైన క్షత్రియులకు, వాణిజ్యవేత్తులైన వైశ్యులకు, శ్రమించే శూద్రులకు తగిన వృత్తులు అనుగ్రహించి పృథు చక్రవర్తి కూడాను ప్రాతస్మరణీయుడయ్యారు. అప్పుడు కళ్ళు తెరిచాడు ఈ జనమేజయుడు. వైశంపాయనుడిని చూశాడు. చేతులు జోడించి మళ్ళా ఓ ప్రశ్న అడిగాడు. మునీంద్ర, మన్వంతరాల గురించి నాకు తెలియజేయండి అంటూ. తప్పకుండా అన్నారు అప్పుడు వైశంపాయనుడు. అదే ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టారనమాట ఆయన. ఆదిమనువు స్వయంభూవుడు. అతని కాలంలో యాములన్న 12 మంది దేవతలు ఉండేవారు.
బ్రహ్మదేవుని తేజస్సే రూపాన్ని ధరించి మహేంద్రుడయింది. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు సప్తమహర్షులయ్యారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు స్వయంభూమనువు కుమారుడు. వారిద్దరూ రాజులయ్యారు. ప్రియవ్రతుడికి అగ్నిద్రుడు, అగ్నిబాహువు, మేధుడు, మేధాతిథి, వసువు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, వపుష్మంతుడు, సపలీయుడు అని 10 మంది కుమారులు జన్మించారన్నమాట. వారిలో అగ్నిబాహువు, మేధుడు, హవ్యుడు రాజ్యకాంక్ష లేక తపోవనానికి వెళ్ళిపోతే మిగిలిన 7 7 ద్వీపాలను పాలిస్తూ వారి వారి కుమారులను భారతము, రమ్యకము, కింపురుషాది వర్షాలకు అధిపతులుగా నియమించారన్నమాట. ఆ తర్వాత మనకి స్వరోచిషుడు ద్వితీయ మను అయ్యారు. అతని కాలంలో దేవతలు, తారాజిగులు, తుషితులు అని 2 గణాలయ్యారు. విపశ్చితుడు మహేంద్రుడయ్యాడు. ఊర్జుడు, ప్రాణుడు, దత్తుడు, అగ్ని, ఋషభుడు, చ్యవనుడు, బృహస్పతి ఈ 7 సప్తఋషులయ్యారు. జైత్రుడు కింపురుషుడు ఆదిగా ద్వితీయ మను కుమారులంతా అనేక క్షత్రియ కులాలకు ఆదిపురుషులయ్యారన్నమాట. ఇక 3వ మను పేరు ఉత్తముడు. సుధామ, సత్యశివ, వ్రతర్పణ, వసవర్తులు అమరగణాలయ్యే. పుణ్యాత్ముడు శాంతి దేవేంద్రుడయ్యాడు. వశిష్ఠుని కుమారులైన సుతేజుడు అలాంటి వాళ్లు ఆదిగా ఉన్న 7 సప్తఋషులయ్యారు. నిషండు, ఊర్జుడు, వస్సుడు, మధువు, మాధవుడు, నహుడు, శుచి, శుక్రుడు, నభ్యుడు, నభస్యుడు, నభుడు అనే ఈ మునుకుమారులంతా లోకపాలకులై ఆయా వంశాలకి ఆదిపురుషులుగా అయ్యారు. ఇక 4వ మనో దగ్గరికి వచ్చేసరికి తామసుడు. అతని మన్వంతరంలో హారి, సత్య, సుధి, సుధాదులు ఆ పేర్లతో ఉన్నవాళ్లు దేవతలుగా 4 గణాలయ్యారు. శిబి దేవేంద్రుడయ్యాడు. కావ్యుడు, పృథుడు, అగ్ని, జుహ్నుడు, దాత, కపిమంతుడు, పవనుడు అన్నవారు సప్తఋషులయ్యారు అక్కడ. అంటే మనకి ఎవ్రీ మన్వంతరంలో కూడాను ఈ సప్తఋషులు, ఈ ఇంద్రుడు పదవి, ఆ తర్వాత ఆ దేవతా గణాలు ఎవరు ఇవన్నీ కూడాను మారుతూ ఉంటాయన్నమాట మనకి. జ్యోతి, తపస్యుడు, సుతపుడు, తపోమూలుడు, తపోధనుడు, తపోరతి, తన్వి, ధన్వి, అకల్మాషుడు, పరంతపుడు ఈ మునుకుమారులంతా లోకపాలకులై వాడి వారి వంశాలకు ఆదిపురుషులయ్యారు. ఇక ఇప్పుడు 5వ మనవు దగ్గరకు వచ్చేసరికల్లా అతని పేరు రైవతుడు. అతని కాలంలో సుమేధసులు, భూతనయులు, వైకుంఠులు, స్వామిభోగులు ఈ పేర్లతోటి దేవతలు 4 గణాల కింద విభజించబడ్డారు. అక్కడ విభుడు దేవేంద్రుడయ్యాడు. వేదబాహుడు, వినిద్రుడు, వేదశిరుడు, హిరణ్యరోముడు, సత్యనేత్రుడు, పర్జన్యుడు, ఊర్ధ్వబాహుడు అన్నవారు సప్తఋషులయ్యారు. ధృతిమంతుడు, అవ్యయుడు, తత్వదర్శి, నిరుత్సుకుడు, అరణ్యకుడు, ప్రకాశకుడు, నిర్మోహుడు, సత్యవాక్కు, కృతి, రైవతుడు వీళ్ళందరూ కూడాను లోకపాలకులై రాజవంశకర్తలయ్యారు. ఇక ఇందాక మొదట్లో మనం చెప్పుకున్న ఈ చాక్షుసుడు 6వ మను అన్నమాట. అతని కాలంలో ఆద్యులు, ప్రభుతులు, భృభులు, పృదుజ్ఞులు, లేకులు అనేవాళ్లు దేవతాగణాలయ్యారు. మనోజ్ఞుడు అనే ఆయన దేవేంద్రుడయ్యాడు. అంగీరసుని కుమారులు 7 సప్తఋషులయ్యారు అక్కడ. మను కుమారులైన ఊరువు మొదలైన వారు ఈ భూతలాన్ని పరిపాలించారు. ఇక 7వ మనువు వైవస్వతుడు. ఇప్పుడు ఆయన మన్వంతరమే మనకి కొనసాగుతుంది. ఈ మన్వంతరంలో వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, విశ్వదేవులు, సాధ్యులు, అశ్వినులు అని దేవతలు 8 గణాలుగా విభజించబడి ఉన్నారు మనకి. ఊర్జ్వశి దేవేంద్రుడయ్యాడు. కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వశిష్ఠులు వీళ్ళు మనకిప్పుడు సప్తఋషుల కింద ఉన్నారు. ఇక్ష్వాకుడు ఆదిగా ఈ మనువు 10 మంది కుమారులు ఆయా క్షత్రియ వంశాలకు ఆదిపురుషులయ్యారు. మనువులు, మహేంద్రులు, అమరులు, సప్తఋషులు కాలావధుల మేరకు తమ తమ పదవుల నుండి తొలగిపోయి మిగిలిన వారికి ఆయా స్థానాన్ని అప్పగించడం జరుగుతుందన్నమాట. తొలగిన ప్రముఖులంతా పరమబ్రహ్మపదం చేరుకుంటుంటారు. మళ్లీ జన్మించడం లేదు వాళ్ళు. భవిష్యత్తులో సూర్యుని కుమారుడు సావర్ణుడు 8వ వసువు కింద వస్తారు మనకి.
అతని కాలంలో తపస్సులు, సునాభులు, ముఖ్యులు అనే దేవతలు మూడు దేవతాగణాలు వస్తాయి అక్కడ. బలిచక్రవర్తి దేవేంద్రుడవుతాడు. పరశురాముడు, పరాశర్యుడు, ఋష్యశృంగుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దీప్తిమంతుడు, గాలవుడు వీళ్ళంతా కూడా అక్కడ సప్తఋషులు అవుతారు. పరీవాసుడు, తురీవాసుడు, వసుడు, వరిష్ఠుడు, నాథుడు, దృష్ణుడు, వాసుడు, సుసరీషుడు, వృష్ణి, సుమతి మొదలైన మనుకుమారులంతా రాజులై వారి వారి వంశాలను వృద్ధి చేస్తారు. దక్ష ప్రజాపతి మనవలు అంటే కూతురు కొడుకులు నలుగురు మేరుతో సమానమైన శరీరఛాయ కలిగిన సాఫర్ణ్యులు అవుతారు. వారిప్పుడు తీవ్ర తపస్సు ఆచరిస్తున్నారన్నమాట. రుచిరాజు కుమారుడు రౌచ్యుడు, భూతి కుమారుడు భౌత్యుడు ఆదిగా గల 7 భవిష్యత్తు కాలంలో మనువులవుతారు. వారి వారి కాలాల్లో రానున్న సురులు, సురేంద్రులు గురించి మనకి ఈ పురాణాల్లో చాలా విస్తృతంగా వివరించి చెప్పాయి. 4 యుగాలు ఒకటిగా 27 సార్లు పరిభ్రమిస్తే ఒక్క మన్వంతరం అవుతుంది. మన్వంతరం ముగియగానే జలప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయంలో ప్రాణికోటి అంతా కొట్టుకుపోతుంది. తర్వాత మళ్ళీ ప్రాణసృష్టి ప్రారంభమవుతుంది. ఇలా 1000 యుగాలు గడిస్తే ఆ బ్రహ్మదేవుడికి ఒక్క పగలుతో సమానం. అప్పుడు సూర్యుని భయంకర కాంతిజ్వాలలు ప్రాణులన్నింటినీ హరిస్తుంది. ఆ జలతీవ్రతను తట్టుకోలేని అమరేశ్వరులు, అజుడు మొదలైన వాళ్ళంతా మహావిష్ణు ఉదరంలో ప్రవేశించి ప్రాణాలను కాపాడుకుంటారనమాట అంటూ ఆగారు ఈ వైశంపాయనుడు. దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ జనమేజయుడికి చెప్తున్నారు ఆయన ఏమని, నేనిప్పుడు నీకు చెప్పిన సంఘటనలన్నీ ప్రతి కల్పంలోనూ సర్వసాధారణంగా జరిగి తీరుతాయి. ఇది సూక్ష్మంగా మన్వంతరాల వృత్తాంతమయ్యా. ఈ ప్రపంచం అంతా ఈ పరమేశ్వరు సృష్టి. అతడు అక్షరస్వరూపుడు. అతను జన్మించిన వృష్టి వంశం గురించి వివరించే ముందు నీకు ఇవన్నీ తెలియాలి కాబట్టి చెప్పాను. ఇప్పుడు 7వ మనువు వైవస్వతుని వృత్తాంతం తెలియజేస్తున్నాను, నువ్వు చాలా శ్రద్ధగా విను అన్నారు. వెంటనే జనమేజయుడు తప్పకుండా గురువర్య అంటూ ఆయనకి నమస్కరించి కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్పడం మొదలుపెట్టాడు. భర్త కశ్యపుణ్ణి అనేక విధాలుగా అర్చించి 1000 కిరణాలతో విలసిల్లే ఆదిత్యుణ్ణి గర్భంలో ధరించింది అదితి. ఆదిత్యుని తేజోరాశి కారణంగా ఆమె శరీర కాంతి వెళబెళబోయింది, క్షీణించేసింది. ఆవిడ గమనించాడు, ఇది కశ్యపుడు. భార్య గర్భంలో ఉన్నది మృతాండం కాదు కదా అనుకున్నాడు. ఆ మాటకు అనుగుణంగానే కొంతకాలానికి మార్తాండు అన్న పేరుతోటి ఆదిత్యుడు జన్మించాడు. వేడివేడి వెలుగులు విరజిమ్మి లోకాలను చికాకు చేసేశాడు. కొన్నాళ్లకు సంజ్ఞాదేవి అతనికి భార్య అయింది. ఆమె త్వష్ట కుమార్తె. సంజ్ఞాదేవి మహాసుకుమారి. మార్తాండుడి తేజోరాశిని భరించలేకపోయింది ఆవిడ. అయినా ఓర్చుకుని భర్తతోటి అణువుగా ఉండేది. ఆమెకి వైవస్వతమణువు, యముడు అని 2 కుమారులు కలిగారు. యమున అని ఒక కుమార్తె కూడాను కలిగిందనమాట. రాను రాను ఈ మార్తాండుడి వేడి తట్టుకోలేకపోయింది ఈ సంజ్ఞాదేవి. తన నీడతోటి అందమైన ఒక స్త్రీని సృజించింది. ఆవిడికి ఛాయ అంటూ పేరు పెట్టింది. పుట్టిన మరుక్షణం చేతులు జోడించి సంజ్ఞాదేవికి నమస్కరించింది ఆ ఛాయ. ఆమె ముందు నిలిచింది. ఏం చేయాలో చెప్పమంది. నేను కొంతకాలం మా పుట్టింటికి వెళ్ళి సదదీరుతాను. నువ్వు ఇక్కడే ఉండి నా భర్తకి ఎలాంటి అనుమానం రానీకుండా నాలాగే ప్రవర్తించు. నా భర్తని ఆనందింపచేయి అంది సంజ్ఞాదేవి. సరేనంది ఛాయ. పొరపాటును కూడా నేను పుట్టింటికి వెళ్ళిన సంగతి నా పతిదేవుడికి తెలియనివ్వద్దు అంటూ చెప్పింది. తెలియనివ్వను అంది ఛాయ. పిల్లలను ప్రేమగా చూసుకో అంది. అలాగే అంది ఛాయాదేవి. పతిదేవుడు తిట్టినా కొట్టినా మన రహస్యం మాత్రం తెలియనివ్వను, నువ్వు హాయిగా పుట్టింటికి వెళ్ళిరా అంది. ఛాయ మాటలతోటి ధైర్యంగా పుట్టింటికి చేరుకుంది సంజ్ఞాదేవి. కూతురు వచ్చిన కారణాన్ని తెలుసుకోగలిగాడు త్వష్ట. తప్పుని ఎత్తి చూపాడు. ఆమెకి ఇలా చెప్పాడు. తల్లి, మంచివాడైనా చెడ్డవాడైనా భర్తే. అతనే భార్యకి ఆత్మీయుడు. అతన్ని అసహించుకోవడం, అతనికి దూరంగా మెలగడం స్త్రీకి శుభం కాదు. నా మాట విను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. భయపడుతున్న సంజ్ఞాదేవిని ఓదార్చాడు ఆయన. ఆవిడ కన్నీరు తుడిచి మరీ పంపించాడు. మార్తాండుడి తేజోరాశి భరించలేక ఇంటికి వెళ్లడం ఇష్టం లేక దుఃఖిస్తూ సంజ్ఞాదేవి ఆడగుర్రపు రూపాన్ని ధరించి ఒక నిర్జన ప్రదేశంలో ఉండిపోయింది. సమాగమనాన్ని కోరుతూ ఏకాగ్రచిత్తతోటి భర్తను ప్రార్థించసాగింది. సంజ్ఞాదేవి ఆజ్ఞాపించినట్టుగానే
మార్తాండునికి ఏ రకమైన అనుమానం రానీయకుండా చూసుకుంది ఛాయ. భర్తతోటి సంజ్ఞాదేవిలాగానే ప్రవర్తించసాగింది. ఛాయను సంజ్ఞాదేవిగా భావిస్తూ ఆమెతో అనుకూలంగానే ఉండసాగాడు ఈ మార్తాండు. వారిద్దరికీ సౌవర్ణుడు, శనైశ్చరుడు అని 2 కుమారుడు జన్మించారు. తపతి అనే ఒక కూతురు కూడా జన్మించింది. తన పిల్లలను ప్రేమగా చూసుకుంటూ సంజ్ఞాదేవి పిల్లల్ని పట్టించుకోవడం మానేసింది ఈ ఛాయ. ఆమె పిల్లలు 3 అదే కోవలో నడిచారు. పెద్దవాళ్లను దూరంగా ఉంచారు. అనేక విధాలుగా వారిని ఏడిపించసాగారు. ఇది తట్టుకోలేకపోయాడు యముడు. ఒకనాడు ఛాయను కాలుతో తన్నబోయాడు. తన్నేందుకు కాలెత్తి అంతలోనే నిగ్రహించుకున్నాడు. ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. యముని ప్రవర్తన భరించలేకపోయింది ఛాయ. కోపించింది ఆవిడ. శపించిందిలాగా, తల్లి అన్న భయభక్తులు లేకుండా నన్ను తన్నాలని ప్రయత్నం చేశావు. ఏ కాలినైతే నువ్వు నన్ను తన్నాలని పైకెత్తావో ఆ కాలు ముక్కలు ముక్కలై నేల మీద పడుగాక అంటూ శపించేసింది. ఛాయ శాపానికి భయపడిపోయాడు యముడు. తండ్రిని సమీపించాడు. జరిగిందంతా ఆయనకి వివరించి చెప్పారు. తండ్రి, పిల్లలందర్నీ తల్లి సమానంగా చూసుకోవాలి గదా. అమ్మ అలా చూడ్డం లేదు. చిన్నవాళ్లను చేరదీసి పెద్దవాళ్లను చీకొడుతోంది. తట్టుకోలేక తన్నబోయాను. తప్పే చేశాను. నన్ను క్షమించి తల్లి శాపం ఫలించకుండా చూడు, నన్ను కరుణించు అంటూ తండ్రిని ప్రాధేయపడ్డాడు. కొడుకు యముని ప్రార్థనను మార్తాండు కొట్టిపారేయలేదు. అంగీకరించాడు. ధర్మజ్ఞుడివి, వినయశీలివి, నువ్వు ఇంతటి ఆవేశానికి గురి అయ్యావంటే తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. అయితే నీ తల్లి శాపాన్ని తొలగించడం కష్టం, దాన్ని నువ్వు అనుభవించక తప్పదు అంటూ అనేసరికలా ఈ యముడు గట్టిగా రోధించాడు. అతన్ని ఓదారుస్తూ అప్పుడు మార్తాండు, దీనికి ఒక ఉపాయం చెప్తాను. కీటకాలేవైనా నీ పాదాన్ని తొలిచి కొంత మాంసాన్ని నేలమీద పడేస్తే నీ తల్లి శాపం తొలగిపోతుంది, నీకేం కాదు అన్నాడు మార్తాండు. కొడుకును ఆ రకంగా అనుగ్రహించాడనమాట. మరి రేపు మనం రేవతి ప్రధానము ఉదంకుని వేడుకోలు అన్న శీర్షికతోటి మిగతా కథను చెప్పుకుందాం. అంతవరకు సెలవు. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం.